ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్. హాయ్ గైస్, ఈరోజు డే 8లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకి ఇన్పుట్ ఇలా ఇచ్చారు 10, 50, 20, 90, 30. వీటిలో ఫస్ట్ లార్జెస్ట్ వచ్చేసి 90, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి 50. సో మనం 50 రిటర్న్ చేస్తున్నాం. ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఒక అరే ఇచ్చారు, ఆ అరేని సార్ట్ చేసాం. అరేని సార్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది 10, 20, 30, 50, 90. అరే లెంత్ వచ్చేసి 5. మనకి ఇక్కడ మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తున్నామంటే అరే డాట్ లెంత్ -2. ఇక్కడ ఇండెక్సింగ్ వచ్చేసి 0, 1, 2, 3, 4. ఇక్కడ మనకి అరే డాట్ లెంత్ ఎంత 5, 5 - 2 = 3. సో ఇక్కడ మనకి 3 అంటే 50 చూపిస్తుంది. సో మనకి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ 50 వస్తుంది. కానీ ఇది అన్ని కేసెస్లో వర్క్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఇక్కడ 10, 20, 30, 90, 90 ఇలాగా ఇది సార్టెడ్ అరే అనుకుందాం. సో ఇలాగా మనకి 2 టైమ్స్ డూప్లికేట్ వాల్యూస్ తీసుకున్నాం. 2 టైమ్స్ తీసుకున్నాక ఇప్పుడు 0, 1, 2, 3, 4 దీని ఇండెక్సింగ్ అయితే లెంత్ వచ్చేసి 5. సో 5 - 2 = 3. ఇక్కడ మనకి ఫస్ట్ లార్జెస్ట్ వచ్చేసి 90 చూపిస్తుంది, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి కూడా 90 చూపిస్తుంది. సో అలా ఉండకూడదు కాబట్టి ఈ అప్రోచ్ ఫెయిల్ అయింది. అందుకే మనకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంత ఎఫిషియెంట్గా ఉండదు, అన్ని కేసెస్లో వర్క్ అవ్వదు. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n log n. ఇది ఎందుకు O of n log n అనేది ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్టింగ్ దాంట్లో. సో నేను అది లింక్ చేస్తాను, లేదా నా ఛానల్కి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది O of n log n, దీని టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మీకు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక అరే ఇచ్చారు 10, 50, 20, 90, 30 అని చెప్పి. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి లార్జెస్ట్, సెకండ్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ సింపుల్గా లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ అని రాస్తున్నాను. ఇక్కడ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని చెప్పి రాసుకున్నాం లార్జెస్ట్కి, సెకండ్ లార్జెస్ట్కి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ 0 పెట్టుకున్నామంటే AR of 0 కానీ లేకపోతే మామూలు 0 కానీ పెట్టుకుంటే, ఒకవేళ ఈ ఇన్పుట్ తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ మనకి నెగిటివ్లో ఉన్నాయంటే 3 - 2. ఈ కేసులో మనకి చూసుకుంటే ఇప్పుడు లార్జెస్ట్ స్టార్టింగ్ 0తో ఇనిషియలైజ్ చేసాం. సో ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ కూడా 0తో ఇనిషియలైజ్ చేసాం అని అజ్యూమ్ చేసుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి -10 > 0 అంటే ARR of i ఇలా కండిషన్ ఇచ్చుకుంటాం. AR of i > లార్జెస్ట్ అని చెప్పి. AR of i > లార్జెస్ట్ అంటే ఈ కండిషన్ ఫెయిల్ కదా. సో ఇక్కడ ఇలా చూసుకుంటే ఇక్కడ ఈ కండిషన్లో AR of i > లార్జెస్ట్ ఇది ఎలా అంటే, సో ఇక్కడ AR of i ఎంత -10 > లార్జెస్ట్ అంటే 0 కాదు కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే -5 > 0 కాదు కాబట్టి ఇది ఫెయిల్ అయింది. ఇక్కడికి వస్తుంది -3 > 0 ఇది కాదు కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ -2 ఇది కూడా గ్రేటర్ కాదు కాబట్టి ఇది ఫెయిల్ అయ్యి లూప్ మొత్తం ఇదయ్యి మనకి లార్జెస్ట్ వాల్యూ 0గానే ఉంటుంది. అసలు 0 వాల్యూ అనేది మనకి అరేలో లేదు. సో మనం అందుకని చెప్పి మనం ఇక్కడ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ పెట్టుకుంటాం. ఇక్కడ మిన్ వాల్యూ అంటే 2 power -31 వాల్యూ వస్తుంది. 214 -214 ఇట్లాగా వస్తుంది మనకి, సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం 2 వేరియబుల్స్ ఇట్లా ఇనిషియలైజ్ చేసుకున్నాము ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని చెప్పి. ఇక్కడ లూప్ 0 నుంచి అరే డాట్ లెంత్ వరకు ఇటరేట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక కండిషన్ ఇచ్చుకున్నాం AR of i > లార్జెస్ట్ అని చెప్పి. అయితే కనుక సెకండ్ లార్జెస్ట్లో ఆ లార్జెస్ట్ ఎలిమెంట్ పెట్టి లార్జెస్ట్కి AR of i పెట్టమని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి అరే ఇచ్చారు 10, 50, 20, 90, 30 ఇలా మనకి ఈ అరే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ARR of i > లార్జెస్ట్ ఫస్ట్ ఇక్కడ 0తో 0, 1, 2, 3, 4 ఇక్కడ 0 i = 0. సో ఇక్కడికి వెళ్ళి AR of i ఎంత
స్టార్టింగ్ లార్జెస్ట్ నెగిటివ్ వాల్యూలో ఉంది -214 సంథింగ్. ఇక్కడ AR(i) 10. సో ఈ 10 అనేది దీనికన్నా గ్రేటర్ కాబట్టి లార్జెస్ట్ ఈక్వల్ టు 10 ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ సేమ్ ఇలానే మిన్ వాల్యూ ఉంటుంది. సో -214 సంథింగ్ అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇక్కడికి వెళ్ళిద్ది, ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు 50 గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అంటే 10. లార్జెస్ట్ దాంట్లో 10 ఉంది కాబట్టి 50 గ్రేటర్ దాన్ 10 అనేది కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్కి అసైన్ చేస్తుంది. సో సెకండ్ లార్జెస్ట్ ఎంత ఉంది, 214 మైనస్ లైక్ ఆ వాల్యూ ఉంది. సో సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు మనం 10 పెట్టుకుంటాం, లార్జెస్ట్ ఎలిమెంట్లో ఉన్నది. లార్జెస్ట్ ఈక్వల్ టు ఈ 50 పెట్టుకుంటాం. సో ఇది ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి ఇటరేట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిద్ది, ఇంక్రిమెంట్ అయ్యి. సో ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది. ఇప్పుడు 20 గ్రేటర్ దాన్ 50, లార్జెస్ట్ దాంట్లో ఎంత ఉంది, 50. సో ఈ కండిషన్ తప్పు కాబట్టి మనకి సెకండ్ కేస్కి వెళ్ళిద్ది. ఇక్కడ ఈ సెకండ్ కేసులో ఏముంది, AR(i) గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ అండ్ AR(i) నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ అని ఉంది. అంటే ఇక్కడ 20, ఇక్కడ మనకి ఇది ఎంత ఉంది, సెకండ్ లార్జెస్ట్ ఎంత ఉంది, 10 ఉంది. సో ఇక్కడ ఈ కండిషన్లో ఏమి ఇచ్చారంటే AR(i) అంటే ఎంత, 20. ఈ 20 గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ ఎంత ఉంది, 10. సో దీనికన్నా గ్రేటర్ ఉండాలి. అండ్ ఈ AR(i) అంటే ఈ 20 నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ ఎలిమెంట్ ఎంత, 50. సో ఈ 20 ఈ 50కి ఈక్వల్ అవ్వకూడదు. అంటే ఈ కండిషన్ వర్క్ అయింది కాబట్టి మనం సెకండ్ లార్జెస్ట్లో AR(i) పెడుతున్నాం. సో సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు 20. ఇప్పుడు చూసుకుంటే మనకి ఫైనల్గా సెకండ్ లార్జెస్ట్లో 20 ఉంది, లార్జెస్ట్లో 50 ఉంది ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 90కి వచ్చింది. ఇప్పుడు 90 AR(i) 90 గ్రేటర్ దాన్ లార్జెస్ట్ ఎంత, 50. సో ఈ 50 కన్నా గ్రేటర్ కాబట్టి ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ అయింది. సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ ఎంత, 50. లార్జెస్ట్ వచ్చేసి AR(i) అయ్యిద్ది. AR(i) ఎంత ఉంది, 90. సో ఇప్పుడు మనకి ఫైనల్గా సెకండ్ లార్జెస్ట్ 50 ఉంది, లార్జెస్ట్ 90 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి 30. AR(i) ఎంత ఉంది, 30. ఈ 30 గ్రేటర్ దాన్ 90. ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి నెక్స్ట్ కేస్కి వెళ్తుంది. నెక్స్ట్ కేస్కి వెళ్ళి AR(i) అంటే 30 గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ ఎంత ఉంది, 50 కన్నా గ్రేటరా ఇది, కాదు. అండ్ ఆల్సో AR(i) నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్, ఇది లార్జెస్ట్కి ఈక్వల్ కాదు, 50 నాట్ ఈక్వల్ టు 90. ఇది ఒక్క కండిషన్ అయింది. కానీ ఇక్కడ మనం అండ్ ఆపరేటర్ రాసాం కాబట్టి ఇది రెండు వర్క్ అవ్వాలి. సో ఇది 30 అనేది ఈ 50 కన్నా గ్రేటర్ కాదు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏ అప్డేట్ చెయ్యము. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ లూప్ అయిపోయింది. ఇలాగా మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటాం. ఫైనల్గా మనకి లార్జెస్ట్లో 90 ఉంది, సెకండ్ లార్జెస్ట్లో 50 ఉంది. సో మనకి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి 50 వాల్యూ అవుట్పుట్ వస్తుంది. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). రేపు ఏ ప్రోగ్రామ్ చెప్పాలో మీరే కమెంట్స్లో చెప్పండి. బాయ్.